మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఆ రోజు వచ్చిన రోజు ఇదే వాళ్ళ ఫేర్వెల్ పార్టీకి నన్ను పిలిచేది అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయేటోళ్ళకు నేర్చుకున్నా కాబట్టి కొంచెం మనకు ఫండ్స్ ఉండవు కాబట్టి అయినా కూడా మా వీళ్ళందరితో మేము వచ్చి కావాలి నేనే ఒక 10 నిమిషాలు ఇట్లా చేసేసిన 100 మంది ఉన్నాం మేము గంట లోపల మొత్తం క్లియర్ చేసుకొని పరిశుభ్రతని స్టార్ట్ చేసేసి కొంచెం మేము ఇచ్చే సర్వీస్తోని ఓపి మనకేంటంటే ఖచ్చితంగా ఏంటంటే మనకు నమ్మకం లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ముఖం కూడా చూడాలనిపించేది ఆ మందులు ఇస్తుంటే ఏంటంటే మనకు ఆ ఫ్రీగా వస్తున్నాయంటే దాంట్లో ఈ మందులు కరెక్టో కాదో పని చేస్తూ అన్నీ కొద్దిగా అది ఉంటుంది కానీ మన ఒక్కొక్కటి మనం ఏమనుకోద్దు ఒక్కొక్కరు పెంచుకుంటా పోతే సర్వీస్ వచ్చినట్టున్నది ఎందుకంటే మా దగ్గరికి రావడం ఒక భయంని ఒక బాధ్యతని మాకు పెంచినట్టు అయింది అంటే మాకు కూడా కొద్దిగా గర్వకారం అనిపిస్తుంది ఎందుకంటే మేము చేస్తున్న పనికి అంతలో కొంత రికగ్నిషన్ ఉంటే మాకు కూడా ఇంకా మేము అనుకుంటున్నాం ఇప్పుడే ఈ న్యూ ఇయర్ వస్తుంది నేను ఒక్కనే కాదు మా స్టాఫ్ అందరు కూడా ఏంటంటే నేను ఒక్కని ఉంటే సరిపోదు ఇక్కడ నేను మా స్టాఫ్ అందరు కూడా నేను కొంచెం అది అనుకుంటాం మేము చిన్న ఉన్నప్పుడు కూడా నేను అన్నదానికి ఒకసారి కరెక్ట్ మంచిగా అర్థం చేసుకొని ఫాలో అవుతున్నారు మంచి అందరితో కోఆర్డినేట్గా మంచిగా నడుస్తున్నట్టు మేము అందరం కలిసి చేస్తున్నాం నా ఒక్కడికి కాదు ఇలా మా అందరికీ చెందుతుంది సో ఇదే దాన్ని ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఇంత కాదు మీరు ఇట్లా రికగ్నైజ్ చేసినందుకు మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది ఇంతకన్నా ఎక్కువ ఇవ్వాలని ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది నాకు 2-3 సార్లు ప్రమోషన్ వచ్చినా కూడా నేను పోతలేను ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి ఒకటి ఎందుకంటే చిన్నగా ఉంటుంది ఇక్కడ రెండోది నాకు ప్రైవేట్ కూడా ఉంది కాబట్టి నేను చేసే దాంట్లో బాధ్యతగా చేయొచ్చు ప్రమోషన్ తీసుకొని ఇంతకన్నా తక్కువ పని చేసుకోవచ్చు కానీ నాకు కొద్దిగా ప్రజలు ఉన్నట్టు ఉండాలి నేను చేసే నా పర్సనల్ ఫెసిలిటీ ఉంటుందని చెప్పేసి ప్రమోషన్ తీసుకోవట్లేదు ఇప్పటికీ ప్రమోషన్స్ 2 సార్లు వచ్చినాయి కాకపోతే ఏంటంటే కొన్ని మా అనుభవాలు మేము కూడా చేసిందంటే ఎట్లయినా మీ సహకారం ఎట్లా అందింది మేము ఎట్లా చేసినాం అంటే గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నది ఫ్యూచర్లో కూడా మేము ఎట్లా ఉంటామని చిన్న 2-3 ముక్కలు చెప్పదలుచుకున్నాను నేను